అంటే ఖైరతాబాద్ గణేష్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఈకో ఫ్రెండ్లీ కదా, మట్టి గణేశుడు కదా. ఖైరతాబాద్ అంటే మనం మళ్ళీ ఖైరతాబాద్ నుంచి నిమజ్జనం చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఇక్కడనే మనము నిమజ్జనం చేసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ ఇంకా చాలా బెటర్. అంటే ఖైరతాబాద్ అంతా అని కాకుండా ఈకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా బెటర్. దర్శనం చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? మంచి వైపు. మంచి వైపు ఉందా? ఇక్కడ లడ్డు వేలం పాట అయ్యారంట కదా, అంటే టోకెన్స్ ఇస్తారనమాట. అది మీరు ట్రై చేశారా? ఇచ్చాము, ఇస్తాం, మళ్ళీ వచ్చి ఇస్తాం. అది మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ లడ్డు గెలిస్తే ఏం చేస్తారా? లడ్డు గెలిస్తే లడ్డుతో పాటు అన్నదాన కార్యక్రమం పెడతాం మళ్ళీ. అంటే మా అంతకుముందు మేము ఒకసారి లక్కీ డ్రాలో గెలిచాం. అంటే ఇక్కడే గెలిచారా? లేదు, మా ఏరియాలో గెలిచాం ఒకసారి. గెలిచినప్పుడు అది లడ్డు ప్రసాదం పెట్టి మళ్ళీ అన్నదానం కూడా పెడతాం. ఎక్కడ చేస్తారన్న? అంటే మా ఏరియాలోనే, మా ఇంటి ఏరియాలోనే పెట్టి రిలేటివ్స్ ని పెట్టి పెడతాం. ఇక్కడ గణేష్ ఉందని మీకు ఎలా తెలుసు? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్. ఓకే, మీరు ఫస్ట్ గణపతిని చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ కి ఈ గణేష్ కి డిఫరెన్స్ ఏంటన్నా? డిఫరెన్స్ ఏంటంటే ఇది తెలుస్తుంది, ఎట్లా అంటే ప్యూర్ మట్టి వినాయకుడు అని తెలుస్తుంది, డైరెక్ట్ చూడగానే అర్థమైపోతుంది. ఖైరతాబాద్ అట్లా కాదు. నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారంట, మీరు ఆ టైంలో కూడా వస్తారా? వస్తాను, నాకు కుదిరితే